లవ్ యూ రాజు. ఐ లవ్ యు నా? ఏంటి నువ్వే? ఐ లవ్ యూ రాజు. హే ఏమైంది? హే ఏమైంది? మళ్ళీ బెనికినట్టుంది. మళ్ళీ ఎందుకు బెనికింది? పరిగెడితే వెనకదా? అవును, అసలు ఎందుకు పరిగెట్టావు? అంటే సిగ్గేసి. అంటే సిగ్గా ఉంటుందా నీకు? అదేం క్వశ్చన్ రా? అంటే నీ మొహం చూస్తే అలా అనిపించట్లేదు, అందుకే. నా మొహం కేరా అందంగా లేదా? అందంగానే ఉంటది కానీ ఆ మొహానికి సిగ్గుంటే బాగుంటది. థ్యాంక్ యూ అందంగా ఉన్నానన్నందుకు. సిగ్గు లేదని కూడా అన్నాను. అన్నావు గాని అందంగా ఉన్నావు అని అన్నది మాత్రమే పట్టించుకుంటా. మిగతా అంతా అనవసరం. అవును, నేనిన్నిసార్లు ఫ్లర్ట్ చేసినా దేకలేదు, సడన్గా ప్రపోజ్ చేసావు, ఏంటి మ్యాటర్? అంటే అది అది చెప్పు, లాగుద్దు, పాయింట్కి రా. ఇప్పుడు నీకు ప్రపోజ్ చేయడం కావాలా, ఎందుకు ప్రపోజ్ చేశానన్న రీజన్ కావాలా? రెండూ కావాలి. రెండూ అవ్వదు, ఏదో ఒక్కటి మాత్రమే చూస్ చేసుకో. సరే, రీజన్ కావాలి. అంటే నాది తొక్కలో ప్రపోజల్ అని అంటావా? హే నేనెక్కడ అన్నాను? ఓకే బాయ్. హే ఆగు. అరే నేను రీజన్ చెప్పన్నా, అంతేగాని నీ తొక్కలో ప్రపోజల్ నాకెందుకని చెప్పానా? అదిగో మళ్ళీ అదే అంటూ. అరే ఆగు. నేను అరే వెళ్తా. ఎప్పుడు వెళ్తా అంటావు? లవ్ సెట్ అయ్యాక సేమ్ గర్ల్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. అంటే నేను సైకోదాలా బిహేవ్ చేస్తున్నానా దాని అర్థం? క్యారెక్టర్ సూట్ అయ్యే పేర్లు భలే చెప్తారు. ఏంటంటున్నావు? ఏం లేదు, నువ్వు సైకో ఏంటి నా దేవత కదా. నీకు రీజన్ కావాలా చెప్పు. నీకు నచ్చినప్పుడే చెప్పు. అవును, కాల్ పెయిన్ తగ్గిందా? కొంచెం ఉంది, ఇప్పుడే పడ్డా కదా, మళ్ళీ ఎక్కువైంది. ఏంటి నాతో ప్రేమలో పడినందుకా? నీ మొహం కింద పడ్డా కదా, దాని గురించి చెప్తున్నా. మహి, హ్మ్, ఐ లవ్ యూ టూ మహి. అబ్బా ఎంత బాగుంది సీన్. ఇష్టమైన వాడు తన లవర్తో తన ప్రేమని చెప్తున్నాడు. బా భలే ఉంది ఈ సీన్, జీవితంలో మర్చిపోలేనిది. మా నాన్న అనుకుంటా. కిందకెళ్ళకపోతే మా నాన్న నన్ను వేసేస్తాడు, అర్థమైందా? కిస్సా నంబర్ ఇచ్చిపో. నంబరా? నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇచ్చావుగా, ఇక పో. సర్లే వెళ్తానులే, ఎప్పుడు కవుద్దో. వస్తున్నా నాన్న. అబ్బా ఎండలు దోలు తీర్చేస్తున్నారా బాబు. రేయ్ ఒకటి ఇవ్వురా. అటు ఇటు చూస్తున్నావేంట్రా? టీవీ అడిగింది నిన్నే. మదన్న రాలేదా అన్నా? రాలేదు. ఇప్పుడు మదన్నతో నీకేంటి పని? నాకు టీవీ అంటే అది ఏంట్రా? టీవీ మధు అన్న లేకుండా అంటే ఏంట్రా? మధు అని లేకపోతే నేను డబ్బులు కట్టలేనన్నా? కట్టవన్నా నువ్వు? ఒరే టీ అడుగుతున్నప్పుడు టీవీ నాకు ఇవ్వలేనన్నా. ఎందుకు ఇవ్వరా? ఎప్పుడు మదన్నే కదన్న ఇస్తాడు. ఒరేయ్ ఇంకోసారి మధు అన్నా అనుకో, టీ అడిగినప్పుడు టీవీరా. పైసలు చూపించన్నా. పైసలేంట్రా? ఇస్తానని చెప్పానుగా, డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నీకు నమ్మకం లేదా?
లేదన్నా చూపిస్తేనే చాయ్ ఇస్తా. ఒరే చూపిస్తే ఇవ్వడమేంట్రా, టీవీ నాకు. ఇవన్నీ వద్దన్నా, పైసలు చూపించు, చాయ్ తీసుకెళ్ళు. రే ఇదేనా రా కస్టమర్స్కి ఇచ్చే విలువ? కస్టమర్స్ దేవులతో సమానం రా, నువ్వు టీవీ నాకు. ఇప్పుడు నువ్వు దేవుని కదన్నా, ప్రసాదం కింద చాయ్ పోస్తా, వరం కింద పైసలు అన్నా. పైసలు 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 చీజనమ్మ జీవితం. డబ్బులు లేకపోతే ఎవడు విలువ ఇవ్వట్లేదురా. ఒక్క నిమిషం ఉండరా. రేయ్ ఏంట్రా వీడు, నువ్వు లేకపోతే టీ ఏమని అంటున్నాడు? హలో రే, నేను ఫుల్ బిజీగా ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తే పెట్టి. అంత ఓడబొడిచే పని ఏముందిరా నీకు? యుద్ధంలో ఉన్నారా? ఏంటో నీ గోళ? యూ మీన్ గన్ ఫైటింగ్? ఆ, ఓకే సరే, నువ్వు లేకపోయినా మేము అడిగిందేమని ఇడికి చెప్పు. సరే ఫోన్ ఏ బాబు ఇట్రా మాట్లాడు. హలో రే, చెప్పు మదన్న. వాళ్ళు అడిగింది ఇచ్చాడా? సరే అన్నా. ఆ, హైదరాబాద్ రేంజ్. తీసుకో అన్నా. సారీ అన్నా, ఇప్పటి నుంచి మదన్న ఎంతో నువ్వు కూడా అంతే. రే డబ్బుకి విలువిచ్చి మనుషులను చులకనగా చూడకరా, ఎందుకంటే నువ్వు కూడా మనిషివే. ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉండకపోవచ్చురా, కానీ రేపు అన్న రోజు నా దగ్గర డబ్బులు ఉంటాయి. పాజిటివ్గా ఉండాలిరా, పాజిటివ్గా ఉంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి. సరే అన్నా, సారీ అన్నా. ఉమ్. హా, ఏంట్రా అడిగేదో క్లాస్ పీకా ఉంటా? ఏం లేదు మావా, మనీ ఇంపార్టెంట్ కాదు, హ్యూమానిటీ ఇంపార్టెంట్ అని చెప్పాను అంతే. రేయ్ ఒక టీ తీసుకురా. ఏమైందో చెప్పరా. ఆడు మధుగాడు లేకపోతే కనీసం టీ కూడా ఇవ్వనన్నాడు రా. నాకు అప్పుడే తెలిసింది డబ్బుంటేనే మనిషికి విలువ అని. రేయ్ నాకెందుకు చెప్పలేదురా, 2 పీకేవాడిని కదా అన్ని. ఈ రోజు లేని డబ్బు రేపు మన దగ్గరికి రాకుండా ఉండదు మావా. పాజిటివ్గా ఉండాలి మావా దేనికైనా. అప్పుడు వాడేంటి, ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తాడు మనకి. ఒకసారి ఉండరా అని అడిగేసి వస్తా. రే మావా వద్దురా. నాటకాలు మింగుతున్నాడు. మరీ చిల్లరగాళ్ళ కనిపిస్తున్నాం రాడికి. రే మావా ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు, 2 పీకుతావు, అప్పుడు ఆడికి మనకి తేడా ఏముంటుంది చెప్పరా. మనం పాజిటివ్గా ఉన్నాం అనుకో, అప్పుడు అవే అన్నీ మంచిగా జరుగుతాయి. పాజిటివ్గా ఉండాలి మావా దేనికైనా. గ్రాడ్యుయేట్ చేసి జాబ్ చేయకపోతే మరి కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు కదరా జనాలు. ఆడేదో అన్నాడు ఈడేదో అన్నాడు అనే స్టేజ్ నుంచి మన మీద మనకే చిరాకు వస్తుందిరా. ఆ హార్డ్ టైం ఫేస్ చేసి ముందుకు పోతేనే పాజిటివ్ డేస్ వస్తాయి మావా. హలో, అబ్బాయిని పడగొట్టడానికి మీ అమ్మాయిలకి ఇంత ఈజీనా? ఏమైంది? సింపుల్గా శారీతో పడేసావు తెలుసా? బాగున్నానా? బాగున్నానా? పిచ్చెక్కించేసావు. ఇలా చెప్పేదేనా వెళ్ళేదేమన్నా ఉందా? పద ఎక్కు. హలో, హ్మ్, ఏం తింటావు? చెప్పు ఏదన్నా. బిర్యానీ తిందామా? మళ్ళీ బిర్యానీయా? ఇంకేదన్నా చెప్పు. సరే ఓకే, పనీర్ చెప్తా. హ్మ్, హలో, ఏంటలా చూస్తున్నావు? తిను.
మ్హూ. ఏంటి పిచ్చా నీకు? ఇదంతా నేను ఒక్కనే తినాలా? హే ప్లీజ్ తిను కదా. తినిపించు తింటా. మనకి ఇలాంటి ఫ్యాంటసీలు కూడా ఉన్నాయేంటి? హ్మ్. ఆ? ఓకే. నచ్చింది ఏంటి? ఇలా నీతో ఉండడం. రాజుగాడితో ప్రేమ మామూలుగా ఉండదు. మ్మ్. ఎంతైనా నా పిల్లవు కదా. ఆ? మ్మ్. బాగుంది నాకు కూడా. ఏంటా నీకు తినిపించడం? ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. ఏంటి? అదే ఆ రీజన్. నిన్నే కదా నాకు నచ్చినప్పుడు చెప్పమన్నావు, మళ్ళీ అడక్కు. ఓకే, పద. ఇంతకీ లవ్ చేసావు కదా, దానికి రీజన్ ఏంటో? అదా, నువ్వు కత్తిలా ఉంటావని. వేదవా, అబ్బా కత్తిలా తగులుతుందే. ఉన్నానని లవ్ చేశానంటావా? తగులుతుందే. తగులుతుందా? తోలు తీస్తా. సరిగా చెప్పు. సరే సరే చెప్తా ఉండు. యాక్చువల్లీ నీ కళ్ళు నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. ఆ, నీ కళ్ళ కింద కొంచెం కిందకి వెళ్తే నీ ముక్కు, ఆ ముక్కు కింద నీ లిప్స్, రే అదే నీ లిప్స్ కింద ఏదైతే పుట్టుమొచ్చుందో అది నీ అందాన్ని ఇంకా పెంచింది. అంతేనా? ఆ, అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్తే బాగోదు. రే అందుకే చెప్పట్లేదు. బతికించావు. బాయ్ ఓకే బాయ్. బాయ్. జ్యోతి, ఏమైందండి ఇంత లేట్ అయింది? ఆడుకు డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే కొంచెం ఎక్కువసేపు పనిచేశాను. అయినా ఇంత లేట్ నైట్ వరకు మీరెందుకండి పని చేయాలి? ఆ డబ్బులేదో నేను ఇస్తానని ఓ సవాల్ విసిరాడుగా. అవును, వాళ్ళ నాన్న కాలర పట్టుకున్నాడని ఆ కోపంలో ఏదేదో అన్నాడు. మరి కోపం రాదా ఏంటి? కోపంలో ఆవిడ అన్ని మాటలు అన్నాడు, కానీ ఆ డబ్బులు ఇవ్వలేడు కదా, మనమే కదా ఇవ్వాలి. అందుకే కొంచెం ఎక్కువసేపు పనిచేశాను. తప్ప? తప్పే. అయినా మీకేమన్నా అయితే మా పరిస్థితి ఏం కావాలండి? నా పెద్ద కొడుకు చూసుకుంటాడులేవే. చూసుకుంటాడు. ఇప్పటికీ ఏ జాబు దిక్కులేదు. ఓ మమ్మల్నేదో పోషిస్తాడంట. వస్తదిలేవే. ఇదిగో కంగారు పడుకో. ఇదిగో ఇప్పుడు నేను కాలు నొప్పులతో ఉన్నాను. రేపు నేను కాలు మీద కాలు వేసుకునేలా చేస్తాడు నా పెద్ద కొడుకు జాబ్ వచ్చిన తర్వాత. చూసారా, ఇప్పటికీ రెస్ట్ ఇస్తారు అంటున్నారు కానీ నా గురించి ఆలోచించట్లేదు తెలుసా? ఫోన్లేవే, ఆడు నాకు రెస్ట్ ఇస్తే నేను వంట చేసి నీకు రెస్ట్ ఇస్తాను. ఏమంటావు? ఏమంటాను? ఎప్పటికీ లైఫ్ని రిస్క్లో పెట్టను అంటాను. అంటే ఏంటి? ఇప్పుడు నాకు వంట చేయడం రాదంటావు అంతేనా? ఎందుకంటాను? అది వంట అనరు, పెంట అంటారు. రెస్ట్ కావాలంటారు, ఇస్తానంటే వద్దంటారు. ఏంటో. సరే ఉండండి, తినడానికి భోజనం తీసుకొస్తాను. ఇదిగో ఆ పెయిన్ కిల్లర్ ఏదో ఉంటుంది కదా, ట్యూబ్, అది తీసుకురా. కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి. సరే తెస్తా ఉండండి. ఆ ట్యూబ్ ఇస్తే చాలు, నేనే రాసుకుంటా. కాళ్ళు ఏమి నొక్కనవసరం లేదు. చెప్పాను కదా వద్దని. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఏం కావాలేంటి? అదేం లేదు నాన్న, మీ కాళ్ళు నొప్పులు కదా అందుకే నొక్కుతున్నా. బాబోయ్, ఏదో అవసరం ఉంటే గాని నువ్వు నక్కోరోయ్. చెప్పేం కావాలా? అలా అంటారేంటి నాన్న? ఏ పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ ఉంటుందా, పిల్లలకు ఉండదా? వద్దులేరా బాబు, కాళ్ళే నొక్కు. ఈ డైలాగులు వినడం కంటే అదే బెటరు.
ఇదో ఇది మీరు తింటుండండి, నేను బాంబు రాస్తాను. రేయ్, ఏమేదో పని చేసావరా? మీ నాన్న కాళ్ళు నొక్కుతున్నావు. చెప్పు, మీ అమ్మ అడుగుతుంది కదా. రేయ్ చెప్పరా, ఏమేదో పని చేసావు? ఏహే ఊరుకో అమ్మా, నాన్నకేదో కాళ్ళు నొప్పులు అంటే నొక్కుతున్నాను. రేయ్ నిజం చెప్పురా, ఇప్పుడు నిజం చెప్పు. ఏం లత్కూరు పని చేసావరా? అదేంటమ్మా అలా అంటావు? మీరు చేస్తే ప్రేమ, అదే మేము చేస్తే ఏదో పనులు చేసావు, ఎంత కావాలి సెటైర్ వేసామని అంటారా? నేను నమ్మనురా. వీడు ఇన్ని డైలాగులు చెప్తున్నాడు అంటే ఏదో వెదవ పైన చేసి ఉండాలి, లేదా మీకేదో పెద్ద టెండర్ అయినా వేస్తున్నాడు. కాస్త చూసుకోండి. అమ్మ మాటలేం పట్టించుకోకండి, రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఏంటి, ఫస్ట్ అన్నం తినండి. అక్కడ పెట్టవే బాబు, నేను తర్వాత తింటానులే. సరే రేయ్, ఇది నువ్వు తినరా. అమ్మ నా చేతులు ఖాళీలో కనిపిస్తుందా నీకు? తింటే తిను, లేకపోతే మాని. అమ్మా నా చేతులు ఖాళీ లేవన్నాను, కానీ నీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా. తినిపించమ్మా ఎత్తులో ప్లీజ్. ఎదిగావుగా, తిను. ఏం రేయ్. పర్లేదు తినిపించేమ్మా. అమ్మా నాకు తినిపించే. రేయ్ వాడంటే మీ నాన్న కాళ్ళు నొక్కుతున్నాడు రా, నువ్వేం పీక్తున్నావురా? మ్మ్. ఇప్పుడు చూడు, అమ్మని నా చేతులు కూడా ఖాళీ లేవు. తినిపించా అమ్మా. సిచ్యువేషన్ తగ్గట్టు మారుతుంటాడు నీ చిన్న కొడుకు. అన్నీ మీ బుద్ధులే, ఎక్కడికి పోతాయి? ఓ మరి నాకు ఏంటి? నాకు తినిపించక్కర్లొద్దు, నేనే తింటానని చెప్తున్నానన్నమాట. అలా రండి దారికి. చూసారా అమ్మ, నాకే తినిపిస్తుంది. ఇది కూడా పెట్టు. నువ్వు కూడా వాడిలా గాడిలా తయారవ్వకు. ఇంకెన్ని కొట్టాలి మామా? ఇంకా 86 రన్స్ కొట్టాలి మామ. రేట్ ఆఫ్ సైడ్ ఆడరా. అరే చా రే, ఏం ఆడుతుర్రా? నితీష్ గడ్ అవుట్ అయిపోయాడు రా. రైడ్ ఛీ మామ, మన మ్యాచ్ ఎంత కాడుతాం తెలుసుగా మామ. నేను అనుకుంటే 60 పైసలు ఇస్తుండేరా, కానీ నువ్వు వాని ముందు సవాల్ చేసి చూసినావా? నాకు అది నచ్చిందిరా. ఇది నీ మ్యాచ్ మామ, ఆ 10,000 నువ్వే చంపాయి, మీ నాన్నకు నువ్వే. ఏమంటావురా? సరే మామ. కానీ అట్లా వేస్తే ఆ మజా వేరుంటుందిరా. నితేష్ రే నీ అవ ఈడాడితే నాకు కూర్చోబడతాందిరా. వారిని సిక్స్ రా ఎయ్. అరే పిచ్చారా? పైసలు గెలిచినా మామా. మామ మధు పైసలు వచ్చినాయిరా, పైసలు. థ్యాంక్స్ రా. మా నాన్న కాలర్ పట్టుకుంటాడా? ఇప్పుడు చెప్తారా? గట్టోడివే, మాట మీద నిలబడ్డావు. సరే వెళ్ళొస్తా. మర్చిపోయారా? మర్చిపోయా. సారీ అండి సోమరాజు గారు, కంగారులో మాట నేర్చుకోమాకండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు. చెప్పాలండి బాబు, చూసారు కదా మీ వాడు ఎలా చూస్తున్నాడో. చెప్పకపోతే మళ్ళీ కాలర్ పట్టుకునేలాగా ఉన్నాడు. సరే వెళ్ళొస్తా. ఎంతైనా సోమరాజు కొడుకు గట్టోడురా. ఎవరు అనుకుంటున్నావురా? మా అబ్బాయి ఆడు.